అతిథులు రావడం జరిగింది. కాపు మున్నూరు కాపు అంటేనే రక్షకుడు, మున్నూరు కాపు అంటేనే వ్యవసాయదారుడు. అప్పుడు గ్రామంలో మొత్తం గ్రామానికి వ్యవసాయ రంగం చేస్తూ గ్రామానికి కాపులు ఉండేవాడు. అందుకే వాడిని కాపలా ఉండేవాడుగా ఉంటుంది మనం పటేల్స్ అన్నారు. ఈ యొక్క పటేల్స్ రాజకీయంగా, విజ్ఞానపరంగా, విజ్ఞానపరంగా ఎదగాలని చెప్పే ఉద్దేశంతో ఈ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నగర మేయర్ శ్రీమతి నీతి గారిని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట రాజశేఖర్ గారిని సభాపైగా ఆహ్వానిస్తున్నారు. రాజశేఖర్ గారికి సురేష్ గారిని అదేవిధంగా సభాపైకి ఈరోజు అతిథి శ్రీమతి లావణ్య అయ్యప్ప శ్రీనివాస గారు మున్సిపల్ చైర్మన్ నాగూర్ సభాపైకి రాకుండా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. శ్రీమతి ఆంధ్ర లలిత రాజేంద్ర గారిని సభాపైకి చప్పట్లు కావాలని అందరూ కూడా పేరు పేరు కొడుతున్నారు. మేడం గారికి అదేవిధంగా టీఎంపీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కూడా సభాపైకి రావాలని కోరుతున్నారు. మా అసోసియేషన్ గౌరవ సలహాదారుడు అదేవిధంగా సభాపైకి అందరూ కూడా సరదా జరుగుతూ శ్వాసం పోసుకుంటూ అదేవిధంగా జగదీష్ గారికి జనార్దన్ గారు మా అసోసియేషన్ జిల్లా నాయకులు హెల్త్ డిపార్ట్మెంట్ నాగరాజన్న గారు కూడా సభాపైకి ఆహ్వానిస్తున్నారు. शत्रुबुद्धि विनाशाय दीपज्योते नमोस्तुते दीपज्योते नमोस्तुते दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दन दीपज्योते परब्रह्म दीपज्योते जनार्दन दीपो हरतु मे पापम् संध्यादीपनमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा. జ్యోతి ప్రజ్వల చేసినటువంటి అతిథులకు ముఖ్య అతిథులకు కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు మరియు రాష్ట్ర బాధ్యులకు, మునుగా సంఘం అధ్యక్ష కార్యదర్శులకు మరియు మా సభ్యులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారాలు. మేము తెలంగాణ మునుగా ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేపట్టడానికి ముఖ్య కారణం మేము విద్యార్థులను మిగతా సంఘాలు ప్రోత్సహించగా మా విద్యార్థులు మేము ప్రోత్సహించాలా, ఉద్యోగులపై మేము కూడా మన విద్యార్థులను ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థాయిలో ఎదుగుతారన్న ఆలోచన
బీసీ బాడీలో అంతరామైంది. ముఖ్యంగా మా ఆకుల ప్రసన్న గారు, ఆంజనేయ పటేల్ గారు ఇద్దరు కూడా దీనికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం చేపడతామని దానికి మా సభ్యులందరూ కూడా సహకారం అందించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థుల పేర్లను వారి ప్రతిభను గుర్తించేందుకు తోడ్పాటు వారి పేర్లను పంపించారు. వారికి మరోసారి ధన్యవాదాలు మా సభ్యులందరికీ కూడా. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించేందుకు మీ అందరూ తోడ్పాటు అందించాలా. ఇది ఒక సేవా కార్యక్రమం. మేము దీన్ని ముఖ్యంగా పిల్లల్ని ప్రోత్సహించాలా, భవిష్యత్తులో వాళ్ళు పునాది వేయాలన్న సంకల్పంతోనే చేపట్టాం. కనుక మీరందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి నిలబడండి, మీ మెడల్ తీసుకోండి. అనంతరం కూడా కార్యక్రమాలంతా కూడా మొత్తం గ్రూప్ కూడా ఉంటుంది. తప్పుడు లేదు. జై గురు కాపు. ఇంకొకసారి జై గురు. వేదిక ముందున్న అందరికీ, అవార్డు గ్రహీతలకు, కుల పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. మనకు అబ్బాపూర్ రవి, డాక్టర్ రవి తర్వాత మిగతా వాళ్ళు కూడా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకొచ్చినందుకు వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ మంటపంలో చేసుకోవడానికి మనకు అనుమతించిన అధ్యక్షులు జగదీష్ గారు మరియు వారి బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం. ఇకపోతే కాపు అంటే ఇక్కడ రాశారు మనం నాలెడ్జ్, అందరి తెలివిమంతులే. ఏం లక్ష్యం, తర్వాత పవర్ అనేది మనకు కావాలి. తర్వాత ఏం కావాలి లాస్ట్ యూనిటీ. ఆ యూనిటీని మనకి ముందుకు తీసుకురావాలి. ఆ ఐకమత్యాన్ని మనం పెంపొందించుకోవాలి. అది ముందు అయిన తర్వాత మిగతా అన్నీ అదే సాధ్యమవుతుంది. మనకు మన వాళ్ళు వడ్డించే మన వాళ్ళు ఉంటే ఏ మూలకైనా ఆ సినిమాలు చెప్పినట్టు పూలు మొక్క మనకు వస్తుంది. కానీ మన వాళ్ళు మన దగ్గర ఎక్కడ దూరం ఉంటే రాదు. పిల్లలు చదువుల్లో రాణించాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. ప్రతి పార్టీలో రాజకీయంగా మన కులం వారు ఎదిగారు. అయితేనే మనకు మన కులానికి అభ్యున్నతికి ఉపయోగం అనేది ఉంటుంది. అదే దృష్టిలో ఉంచుకొని ముందుగా పిల్లల్ని ఎస్ఎస్సి అంటే మొదటి మెట్టు, ఆ మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోయి వాళ్ళు రేపు చాలా పెద్ద పదవులు అలంకరించాలని చెప్పేసి, పెద్ద చదువులు చదవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మొట్టమొదటిసారిగా. దీన్ని విజయవంతము అయిందని అనుకుంటున్నాము. ఇప్పటికి మేము 85 మంది పిల్లలకి 9.5 to 10 వరకు కలెక్ట్ చేసినాము. ఇప్పుడు ఈ సంవత్సరం 85 నాట్ అవుట్, 100 అనుకున్నాము, 85 నాట్ అవుట్. నెక్స్ట్ ఇయర్ డబుల్ సెంచరీ 200 మందిని పిలిచి ఈ సన్మానం చేస్తామని చెప్పి అనుకుంటున్నాము. ఇకపోతే పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక విన్నపం ఏంటంటే, మనం సమాజ కార్యక్రమాలు కూడా కుల సంఘాల ద్వారా చేద్దామని చెప్పేసి, దీనికి ముందు రావాలని చెప్పేసి ఎవరైనా విద్యులైన వాళ్ళని వీళ్ళని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ముందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మన వాళ్ళకు మనం కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి సాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇంకోటి ఏంటంటే బిగ్ రిక్వెస్ట్, మన పిల్లలు కింది స్థాయిలో పురుషులలో ఉన్న వాళ్ళు కూడా ఐఐటి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జేఈ మెయిన్స్కి వెళ్ళిన ఉన్నారు. కానీ వాళ్ళకు పోవడానికి రావడానికి ఖర్చులు కూడా లేవు. అటువంటి దానికోసము మన దగ్గర వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు చాలామందిలో డబ్బుల్లో ఉన్నారు. దీనందరి కోసము ఒక కామన్ గుడ్ ఫండ్ అనేది ఏర్పాటు చేసి వాళ్లకు సహాయం చేసి ముందుకు పంపించే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ మీకు థ్యాంక్ యూ. ఆ చదువుకుని బయటకు వెళ్తారు పిల్లల్ని ప్రోగ్రామ్. ఈరోజు ఇక్కడ మనకు అంటే ముఖ్య అతిథులలో ఒకరైనా నీతి గారు మన నిజామాబాద్ మేయర్ గారు వెళ్తారు. పిల్లలకు తెలియాల్సిన విషయం ఏంటంటే 120 years కిందనే, 120 సంవత్సరాల కిందనే ఇదే నిజామాబాద్ చెందినటువంటి వ్యక్తిని
గౌరవ సలహాదారు ఆకుల ప్రసాద్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అబ్బాపురు రవిపటేల్ గారు, అలాగే ఈ యొక్క కాపు కుల ప్రాశస్త్యం ఏంటిది, మున్నూరు కాపు కుల ప్రాధాన్యం ఏంటిది, మున్నూరు కాపులు ఏ విధంగా రాణించాలి, ఏ విధంగా రాణించారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి చాలా చక్కగా మనకి ఉదాహరణతో చెప్పడం జరిగింది. నాడు నేడు రాబోయే కాలంలో ఒక వ్యవస్థని నిర్మించాలన్నా, ఒక వ్యవస్థని సాధించాలన్నా, ఒక వ్యవస్థని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలన్నా తప్పక ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో అతిపెద్ద కులమైన మున్నూరు కాపు సమాజమే తీసుకెళ్లాలని చెప్పేసి మనకి చరిత్ర చెబుతుంది. మనం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నాం. ముఖ్యంగా మా ఉద్యోగ సంఘం యొక్క ప్రధాన లక్ష్యాలు చెప్పాలంటే ఈ మున్నూరు కాపు ఉద్యోగుల సమస్యలు అంటే ప్రమోషన్ కావచ్చు, లేకపోతే పదవీలు కావచ్చు, ఏమైనా ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడం కోసం ఏర్పరచుకోవడం జరిగింది. అలాగే వారు రిటైర్ అయినాక పెన్షన్ సంబంధించిన సమస్యలు కూడా ఉంటే వాటి సాధన కోసం మనం ఏర్పరచుకున్నాం. అలాగే మరొక 3 ప్రధానమైన కార్యక్రమాల కోసం మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకోసం అంటే భవిష్యత్ నిర్మాణం కోసం. ఉదాహరణకి మేము 10 మంది రిటైర్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు 10 మంది రిటైర్ అయితే 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు మన బిడ్డలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే నినాదంతో మనం ముందుకు వచ్చాం. అలాగే మున్నూరు కాపు యువత, మున్నూరు కాపు విద్యార్థులు సరైన విద్యా అవకాశాలు, సరైన అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవడానికి ఏ విధంగా తోడ్పడాలని చెప్పేసి వారికి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా కూడా వాళ్ళకి ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఉచిత బుక్ బిడ్డలు ఇవ్వడానికి ఈ యొక్క మన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మున్నూరు కాపు యువత ఉద్యోగం సంపాదించుకున్నాక వాళ్ళ యొక్క పిల్లలకి పెళ్లిళ్ళ కోసం ఎలా చేసుకోవాలని చెప్పేసి వివాహ పరిచయ వేళకు ఏర్పాటు చేసుకున్నాం. అంటే రాబోయే భవిష్యత్ కాలంలో మన విద్యార్థులు, మన యువత తప్పకుండా అభివృద్ధి పట్టులో నడవాలి, గొప్ప ప్రయోజకులు కావాలి, ఈ యొక్క భవిష్యత్ భారత నిర్మాతలుగా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షతో ప్రభుత్వం మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం ఏర్పరచడం జరిగింది. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మీరు మీ యొక్క భవిష్యత్తులో ఇంటర్మీడియట్లో కానీ, అలాగే బీటెక్లో కానీ, అలాగే ఐఐటి ఎన్ఐటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా చదివి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే మన యొక్క సంఘాన్ని నిలబెట్టాలని, మన యొక్క మున్నూరు కాపు సంఘంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, దానికి కూడా మా తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల మరియు విశాఖ ఉద్యోగుల ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. నమస్కారం. సభాధ్యక్షులు సోదరులు తోడు రాజశేఖర్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరిమణి మన నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారు, సోదరి ఆకుల లలిత ఎక్సెలెన్సీ గారు, భూసా అంజన్న గారు, పెద్దలు జగదీశ్వర్ గారు, ఇక్కడ అధ్యక్షులు, ఇక్కడ వేదిక మీద ఉన్న సోదరులు పెద్దలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇచ్చేసిన సోదరిమణులకు నమస్కారం. ఇప్పటి వరకు ఈ హాల్ గడగడలాడించారు. మున్నూరు కాపు జై మున్నూరు కాపు అని ఒకటి, జై పటేల్ అన్నారు రెండోది. ఇప్పుడు వేరే కులాలు ప్రతి కులం వెనుక ఏదో పెట్టుకోవడానికి వెనుక ఆడతలేరు ఎవరైనా కానీ, అందరూ పెట్టుకుంటున్నారు. అందుకే మనం కూడా వీళ్ళందరికీ మన వాళ్ళు చెప్పినట్టే మనం కూడా అందరం పటేల్ అని పెట్టుకుంటే మన పేర్లకి ఒక అందం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ మున్నూరు కాపు కులం అన్నది రాష్ట్రంలోనే ఒక పెద్ద సంఖ్యలో ఉన్న కులము. మనం అందరం ఐక్యంగా ఉంటే ఈ రాష్ట్రాన్నే మనం ఏలే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. కానీ బాధ ఏంటంటే ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఎంతో మందికి రాజశేఖర్ గారు ఇంకా ఇక్కడ దీంట్లో సభ్యులందరూ కూడా ఫోన్లు చేసి పిలిచినప్పటికీ కూడా ఇంత తక్కువ అటెండెన్స్ ఉండడం నిజంగా బాధాకరం. దీన్ని గమనించాలి. ప్రతి మున్నూరు కాపు సోదరుడు నిజామాబాద్లో ఏ మున్నూరు కాపు అయినా కానీ కులానికి పనికొచ్చేది, కులానికి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం అందరం వెనుక ఉండి దాన్ని సమర్థించి దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి మున్నూరు కాపు భుజస్కంధాల మీద చేసుకోవాలని చెప్పి అందరితో మనవి చేస్తూ, ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా స్టేట్ లెవెల్
మీటింగ్ పెట్టినప్పుడు స్టేట్ లెవెల్ మొత్తం మెంబర్స్ మీటింగ్ పెట్టినప్పుడు మన నాల్కల్ మునర్కాప్ సంఘంలో కార్యక్రమం జరపడం జరిగింది. ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇచ్చినందుకు అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు శివాజీనగర్ వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటే నేను కోరుకునేది ఏంటంటే మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మున్నూరు కాపు జై, దాంతోపాటు మున్నూరు కాపుల ఐక్యత కూడా జై కొట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి అందరితో మనవి చేస్తూ ఈ సంఘాన్ని మొత్తం నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాలకు నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం. ఈరోజు మన తెలంగాణ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలానే గర్విస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి సేవలు చాలా అభినందనీయం. వీరికి అధ్యక్షత వహించిన మన రాజశేఖర్ గారు, తోట రాజశేఖర్ గారు మరియు మన అబ్బపూర్ రవి గారు, అంజనేయ అన్న గారు, మరి ఇక్కడ డయాస్ మీద కూర్చున్న అందరికీ ప్రతి ఒక్కరికి, మరి మా సోదరి మణి నీతు కిరణ్ గారికి, నాతో పాటు వచ్చిన మన కుల సోదరి మనులు మరియు మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి విద్యార్థులకు, మీ ఫ్యూచర్ మీరు ఒక గోల్ పెట్టుకోవాలా. ఏదైనా సాధించే వరకు మనం ప్రయత్నం చేయాలా. తప్పకుండా మన సహకారం ఉంటుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు 100% అని ఒక అబ్బాయికి వచ్చిందని చెప్తే, అయ్యో మనం ట్రిపుల్ ఐటీలో కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది. చూడండి, మీకు ఏ అవకాశం ఉన్నా, ఏ కాలేజ్ ఉన్నా వారు అన్నట్టు తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాము. మరి ఇప్పుడు నేను ఇంటర్ అయినా ఏదైనా డిగ్రీ ఉన్న పిల్లలకు కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము ఉచితంగా. ఎందుకంటే కంప్యూటర్ బేసిక్సే కానివ్వండి, పైథానే కానివ్వండి, ఫ్యూచర్లో ఏదో అవసరమో అది ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. దాదాపు 4 months అయింది. ఇప్పుడు సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాము ఇవాళ రేపట్ల. అది కూడా మంచిగా మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా నేర్చుకుంటేనే బాగుంటుందనేసి నేను తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మన మున్నూరు కాపులు అంటే అన్ని రంగాల్లో ముందొస్తున్నారు మన పిల్లలు. ఎందుకంటే ముందు కాలంలో ఇక్కడ చదివిన వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఈరోజు IAS, IPS అందరూ అవుతున్నారంటే ఒక గ్రామ స్థాయి పిల్లలే. ఈరోజు కరీంనగర్ నుంచి వచ్చాడంటే కార్పొరేషన్లో మన కమిషనర్ గారు మన మున్నూరు కాపే. కాబట్టి ఏదైనా గోల్ పెట్టుకోండి. మన పిల్లలు చేయాలంటే ఏం లేదు. ఈరోజు మన పిల్లలే ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్క రంగంలో ముందుకు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా తల్లిదండ్రులు కూడా సహకరించాలా. పిల్లలు చదువుకోవాలనేసి వాళ్ళ ఫ్యూచరే ఇవాళ ఏదైనా మనకు అస్త్రము అనేది చదువు అనేది ఉంటేనే సాధ్యమవుతుంది. ఈరోజు అమెరికాలో ప్రతి ఒక్క ఇంటికి ఒక, కాబట్టి మీరందరూ కష్టపడి చదువుకోండి, ఏదైనా సాధించగలుగుతాం. మనం IT కోర్సులే కానీ ఎవరికి గోల్ పెట్టుకుంటే అది ఏదైనా కానీ, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్సే కానివ్వండి, చదువే కానివ్వండి, ఏదో ఒక రంగంలో ముందుకు రావాలనేసి నేను కోరుతూ, ఇంత చక్కటి కార్యక్రమం మీరు చేసినందుకు ఈ కమిటీ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా ఎక్కువ శాతంలో చేద్దాము. అది కూడా తప్పకుండా నా సహకారం కూడా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వెల్కమ్. అందులో బహుకరించాలని కోరుతున్నాను. అందులో తీసుకో. డిగ్రీ కూడా అయిపోయింది, PG చేసింది. ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతిభా పురస్కారాలు కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మున్నూరు కాపు అనే వాళ్ళం మనం ముందుకు పోవాలంటే కంపల్సరీ మన గురించి మనం చర్చనీయాంశంగా మంత్రి లేకుండా 6 months ఒకసారి 6 నెలలు ఒకసారి అన్నా కానీ ఒక గ్రోత్గా ఏర్పడి విలేజ్ నుంచి మండలం నుంచి జిల్లా స్థాయిలో ఏర్పడి చేస్తే కనుక దానికి ఎలాంటి ఖర్చు అయినా కానీ ప్రతి విలేజ్లో ప్రతి సభ్యులు ఇవ్వడానికి ముందుకు వస్తారన్నాను. శంకర్, మాది ఎడపల్లి గ్రామము. మేము ఎల్లమ్మగుట్టలో నివాసం ఉంటున్నాము. నేను ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుద్దపల్లిలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా భార్య ఎండల స్వప్న, తను కూడా
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిచ్పల్లిలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా మెంబర్గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మా చిన్న అమ్మాయి ఒబ్బిరి సింధుశ్రీ మరి జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి నీట్ యూజీ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చి 517 మార్కులకు సాధించి మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించబోతున్నదనే విషయం తెలియజేస్తూ సంతోషపడుతున్నాము. మరి విద్యార్థులకు తెలియజేసే విషయం ఏంటంటే ఒక చక్కటి ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఎటువంటి విద్యార్థులైనా సరే మరి మేము ఏర్పరచుకున్నటువంటి గోల్ని సాధించగలరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ ఈ సంఘం ఏర్పరిచింది ఎవరంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రజెంట్ ఎంప్లాయీస్. మీరందరూ కూడా మంచి మార్కులతో ఉన్నారని మేము మీ ప్రతిభను గుర్తించి మీకు సన్మానం చేయాలనుకున్నాం. రేపటి రోజు 5-6 సంవత్సరాలలో ఈ యూనియన్లో మీరు కూడా ఒక మెంబర్ కావాలని, ఆ విధంగా మీరు కష్టపడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు అలాగే మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నమస్కారం. 10వ తరగతిలో బాగా చదివి ఉత్తీర్ణులైన పిల్లలందరికీ అభినందనలు. అందులోనూ మెరిట్ స్టూడెంట్ 9.5 KGP వచ్చిన పిల్లలందరికీ ప్రత్యేక అభినందనలు. మన మున్నూరు కాపు నిజామాబాద్ సన్మాన కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవ్వడం, మున్నూరు కాపు బిడ్డగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మన పిల్లలు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై మున్నూరు కాపు. తెలంగాణ ఉద్యోగుల అలాగే విశ్రాంతి ఉద్యోగుల మున్నూరు కాపు సంఘం నుండి ఇక్కడంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే విద్యా దదాతి వినయం, విద్య లేనిదే మనిషి ఈ రోజుల్లో అయితే ముందుకెళ్ళడం చాలా చాలా కష్టం. విద్యతో పాటుగా మౌలికమైనటువంటి చాలా విలువైనటువంటి అన్ని సంస్కారాలు అన్నీ కూడా నేర్చుకుంటూ మరి స్కూల్లో గురువులు చెప్పింది, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పింది వింటూ ఈరోజు ముందుకెళ్తేనే చదువుతో పాటుగా మరి ఆ మనిషి చాలా గొప్ప స్థాయిని చేరుకోగలుగుతారు. కేవలం చదువుకుంటేనే సరిపోదు, దాంతోపాటు ఇవన్నీ కూడా మిళితం చేసుకొని ముందుకెళ్తే ఒక బంగారు భవిష్యత్తుగా, ఒక బంగారు బాటగా మారుతుంది. మరి ఇవన్నీ గ్రహించినటువంటి మన మున్నూరు కాపు సంఘం పెద్దలందరూ, మా అన్న కోట రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో అందరు కమిటీ మెంబర్స్ కూడా ఏకమై ఈ చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇది వాళ్ళ మొదటి కార్యక్రమం. ఇంకా రాను ఇంకా చాలా కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరీమణులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్ ఇస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా ఉంది? స్టూడెంట్స్ అందరికీ కూడా మాకు ఇక్కడ మా పిల్లల కన్నా కూడా మా మహిళలు, మా ఆడపిల్లలే చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఒక్కరైనా మీదకి వచ్చి మాట్లాడితే చాలా ఆనందించే వాళ్ళు, కానీ ఎవరు రాలేరు. అక్కడి నుంచి అయినా చెప్పండి ఎలా
ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఈవెన్ ఇదంటే మీకు సోషల్ ఒక కార్యక్రమం అనుకోండి, కానీ మీ కాలేజీలలో మీరు ఇప్పుడు వెళ్తారు, ఇప్పుడు కాలేజీలలో మీరు జాయిన్ అవుతారు, మరి అలా ఎక్కడ ఎలా ఫేస్ చేస్తారు మీరు? మీకు ఏదైనా ఒక కార్యక్రమం ఉంటుంది, అక్కడ ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుంది, అక్కడ మీరు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చదివిన చదువే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు హెసిటేట్ అవ్వకూడదు. ఖచ్చితంగా మీరు అనుకున్నది చెప్పగలిగిన రోజే మీరు ముందుకు వెళ్తున్నట్టు లెక్క. ఇప్పుడు చదువుకొని మీరు మంచి మార్కులు తెచ్చుకొని ఈరోజు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు, అది చాలా సంతోషం. కానీ మీరు అనుకున్నది కూడా చెప్పగలిగిన రోజు మీరు తప్పకుండా 100% ఇక మీరు ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేదు అనేది మేమంతా కూడా ఏకీభవించిన రోజు అవుతుంది. కాబట్టి అది మగ పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ఎలాంటి సందర్భం వచ్చినా, అది మీ లైఫ్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, బయటకు వెళ్ళినప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా మనము ఎలాంటి హెసిటేషన్ లేకుండా మనం అనుకున్నది చెప్పగలగాలి, మనం అనుకున్నది మాట్లాడగలగాలి. అది కంపల్సరీ ఈ రోజుల్లో చాలా చాలా అవసరం అది. ఎందుకంటే కొంతమంది పిల్లల్ని చూస్తాం, ఎంత అనర్గళంగా చాలా చక్కగా మాట్లాడతారు. వాళ్ళు చదివిన చదువుని ఆ విధంగా రిప్రజెంట్ చేస్తారనమాట, వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అందరు ముంగట కూడా. అది చాలా మనిషికి అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆ అలవాటును మీరు ఇప్పటి నుంచి నేర్చుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పటివరకు పెద్దలు చాలా చెప్పారు. మరి ముందూరు కాపు అంటేనే కాపు అని ఇందులోనే ఉంది, కావలిగా ఉండడం. ఒకప్పుడు కేవలం రెడ్డిలు కోమట్లు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానివ్వండి, వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు మాత్రమే ప్రజలలో గొప్పగా కనిపించేవారు. నాకు మొత్తం మట్టిలో పనిచేసి మొత్తం 5,000 ఇప్పుడు మనకు నోట్లకు వెళ్తున్నాయంటే అది కేవలం ఒక ముందూరు కాపు బిడ్డనే వ్యవసాయం చేసి తన చెమటని రక్తంగా, తన రక్తాన్ని చెమటగా చేసి మరి మనకు ఒక 4 మెక్కులు అందించారు అంటే ఆ కాలం నుంచి కూడా ఇప్పటివరకు కూడా కేవలం ముందూరు కాపు బిడ్డలు. మరి వాళ్ళు అందరితో సమానంగా ఈరోజు అన్ని రంగాల్లో వెళ్తూ ఈవెన్ విదేశాలలో కూడా మన బిడ్డలు వెళ్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది పిల్లలు కూడా ఒకవేళ వాళ్ళకు వ్యవసాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ మన ఇండియాకి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చేసి ఎన్నో రికార్డులు సృష్టించిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది మన ముందూరు కాపు బిడ్డలు ఉన్నారు. ఒకవేళ వాళ్ళకు ఒక 2-3 ఎకరాలు ఉన్నా సరే అది దృష్టిలో పెట్టుకొని అక్కడ చదువంతా అయిపోయిన తర్వాత లేదు నా దేశానికి వెళ్ళి నా భూమి మీదనే నేను పంట పండిస్తాను, లేదా నేనేదో ఒకటి గేదెలకైనా సరే ఏదైనా సరే నేను ఒక పోల్ట్రీ ఫామ్ అయినా సరే పెట్టి ఆ కష్టం మీద నేను అక్కడే చేసి నా ప్రజలకి నా భూమి మీద నా గడ్డ మీద నేను పనిచేసి చూపిస్తానని చెప్పేసి చాలా మంది ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళలో మన ముందూరు కాపు బిడ్డలే చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇక్కడ సక్సెస్ అయి కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి గొప్ప మనస్తత్వం, ఒక ధైర్యం ఉన్నటువంటి ఎవరికైనా ఉంది అంటే అది కేవలం మన ముందూరు కాపు వాళ్ళకే ఉంటుంది. మరి అలా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తూ ఈరోజు ప్రతి దగ్గర కూడా ఇప్పటివరకు మా ఎంఆర్ఓ సార్ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఎక్కడెక్కడ ఏ స్థాయిలలో మన వాళ్ళు ఉన్నారు అనేది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. మీరంతా కూడా భవిష్యత్తులో అలాంటి పెద్ద పెద్ద స్థాయిలో మీరందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే ఆశీర్వాదంగా మీ అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ మెడల్ తీసుకొని దీన్నే స్ఫూర్తిగా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ముందూరు కాపు. నా పేరు తనుశ్రీ, మాది ఆర్మూర్ మండల్, మామిడిపల్లి గ్రామం. మా నాన్న నేను చిన్న నరసింహులు, తను ఒక విత్తన వ్యాపారి. నేను 10th హాస్టల్లో ఉండి కష్టపడి 1 గంట వరకు చదివి 10 GPA తెచ్చుకున్నాను. మనము 10 GPA తెచ్చుకున్నాను
పిల్లలు మాట్లాడుకుంటే రాష్ట్రం నుంచి ఒకే ఒక అమ్మాయి మాట్లాడదు. ఎవరైనా సార్ మన సురేష్ సార్ వాళ్ళ కూతురు శ్రావణి రాష్ట్రం కంటే ముందు మాట్లాడి బ్రహ్మాండంగా మాట్లాడలేదు 2 నిమిషాలు. ఇప్పుడు ఆ అమ్మాయి 15 లక్షల ప్యాకేజ్తో సొంతే ఇక్కడ చేసుకోబోతున్నాను. ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈ సభకు అధ్యక్ష వహించినటువంటి తోట రాజేందర్ గారిని అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వాల్సిన కోరుతున్నాను. కాపు నాలెడ్జ్, ఎయిమ్, పవర్ అండ్ యూనిటీ ఈ 3 ఉన్నవారే కాపు. 4 అంటే లక్ష్యం, నాలెడ్జ్ తెలివితేటలు, జ్ఞానం, ఎయిమ్ లక్ష్యం, పవర్ శక్తి, యూనిటీ ఐక్యత. మన క్యాస్ట్ పదంలోనే ఉంది కాపు అనే దాంట్లోనే ఇవన్నీ మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మీరు వాటిని పైకి తీయడానికి అంటే వెలికి తీయడానికి మరి ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం మరి ఎస్ఎస్సిలో టాపర్ వచ్చిన విద్యార్థులకు మరియు జేఈలో కూడా టాప్ వచ్చిన విద్యార్థులకి ఈ ఫెలిసిటేషన్ కార్యక్రమాన్ని పెట్టడానికి తలపెట్టింది. స్వామి వివేకానంద ఏమన్నారంటే మందలో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్వామి వివేకానంద కూడా మనం ఈ సర్టిఫికేట్స్లో స్వామి వివేకానంద ఏమన్నాడు? 100లో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేయకు, 100లో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేయి. అప్పుడే మనం గుర్తించాం. మన మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ గారు ఐఏఎస్, ఆయన కూడా మీలాగనే చిన్న గ్రామం నుంచి వచ్చి చదువుకొని బాగా పైకి వచ్చిన వ్యక్తి. మరి కార్యవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి ఒక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నగర మేయర్ నీతు కిరణ్ గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఆకుల లలిత అక్కయ్య గారికి, మరి అలాగే శ్రీమతి వన్నెదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్కి, మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మన ధర్మపురి సురేందర్ అన్న నిజామాబాద్లో మరిన్ని సంఘాలు రావడానికి మన ధర్మపురి శ్రీనివాస్ గారు పెద్దలు గౌరవనీయులు మన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మరియు మాజీ రాజ్యసభ సభ్యులు పిసిసి అధ్యక్షులు వారితోనే మనకి ఇక్కడ నిజామాబాద్లో ఇన్ని 16 సంఘాలు దాదాపు అన్నిటి కూడా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కావడానికి వారి యొక్క సహకారంగా ఉందని చెప్పడానికి మరి గర్వపడుతున్నారు. మరి అలాగే సురేంద్రన్న గారికి, మరి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాల శ్రీనివాస్ గారికి ప్రొఫెసర్ వారు, మరి వారికి స్వాగతం. మరి అలాగే కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వెంకటకిషన్ పటేల్ వారు ఎంఆర్ఓ, మరి మెట్పల్లిలో ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు వారు. మరి అలాగే మన గౌరవ అధ్యక్షులు ఆంజనేయ సార్ అన్న గారికి, మరి అయ్యప్ప శ్రీనివాస్కి, ప్రసాదానికి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ, హైదరాబాద్ వెంకట్రావు పటేల్ గారికి, మరి నాతోటి మరి కార్యక్రమం మొత్తం కూడా భుజస్కంధాలపై వేసుకుని పనిచేసినటువంటి అబ్బపూర్ రవి, డాక్టర్ అబ్బపూర్ రవి ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే టీఎన్జిఓస్ యూనియన్ జనరల్ సెక్రటరీ శేఖర్ గారికి, ట్రెజరర్ సురేష్ గారికి, ఇంకా వేదికమైనటువంటి కోటి కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ సంఘాల అధ్యక్షులు వచ్చిన వాళ్ళకి కూడా మరి స్వాగతం. పట్టణంలోని అధ్యక్షులకి, మరి మొత్తం నిజామాబాద్ జిల్లా నుంచి ఇచ్చేసిన విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు, తోటి మరి మున్నూరు కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా బండారి జగదీష్ అన్న రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B వారికి ఇదన్నీ కూడా వారికి దాన్ని ఈ యొక్క సమావేశం జరుపుకోవడానికి మనకి ఇచ్చినటువంటి బండారి జగదీష్ అన్న గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరి కృతజ్ఞతలు చెప్తూ, మరి ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు రావడానికి మాకు సహకారం ఇలాగే అందిస్తూ అందరికీ కూడా ఎప్పుడు కూడా మాకు సహకారం అందించాలని ఇలాగే కోరుతూ, మన రాష్ట్ర కోశాధికారి రమేష్ పటేల్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కాలాతీతమైంది, భక్తులందరూ
మీరు మంచి చదువుకుంటేనే మీరు ఈరోజు టాపర్ అయ్యి 10/10 మార్క్స్ వచ్చి మరి ఒక ప్రణాళికతో పాప మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడింది. తల్లిదండ్రులు మొదటి గురువు, విద్య మనకు ఉపాధ్యాయులు రెండవ గురువు. వాళ్ళని మనం వాళ్ళు చెప్పింది మనం చక్కగా విని వాళ్ళకు ఎప్పుడు వాళ్ళంటే వాళ్ళు కూడా మనకి చదువు కూడా మంచి చెప్తారు, మనల్ని కూడా మంచిగా చూసుకొని మనకు అన్ని విద్యాబుద్ధులు నేర్పిస్తారు అని చాలా బాగా చెప్పింది. అదే కాకుండా మనం కూడా చదవాల్సిన అవసరం, మనం శ్రద్ధతో చదివితే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఈరోజు మన జిల్లా నుంచి ఎండల సౌందర్య హాకీ ప్లేయర్ అంటే క్రీడలో ఏ దాంట్లో మనం ప్రతిభ సాధించవచ్చు. ఎండల సౌందర్య జాతీయ హాకీ ప్లేయర్, మరి అలాగే అంతర్జాతీయ మన ఇండియా ఆడేది ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్, మన కోచ్ మళ్ళీ మన టాపు అమ్మాయి మొన్న యునైటెడ్ గెలిచింది పాప, మన ఎలగొండ ప్రారంభం అమ్మాయి. అట్లా చాలామంది విద్యార్థులు మన చిన్న స్థాయి నుంచి మలవత్పూర్ణ అనే చిన్న గ్రామం తిరుకొండ దగ్గర వేసి పని చేస్తూ పని చదివించారు పిల్లల్ని. మరి చదవాలనేది మీకు ఉండాలి, తల్లిదండ్రులు తప్పకుండా చదివిస్తారు ఇంత వీరస్థితిలో ఉన్నాయి. మరి ఇప్పుడు మనకు బాల శ్రీనివాస్ పటేల్ కూడా చెప్పి ఎవరికైనా ఇంజనీరింగ్లో సీట్లు ర్యాంక్ ప్రకారం రాకుంటే వారికి ఇంజనీరింగ్లో మనం సీట్లు ఇచ్చే బాధ్యత వారు తీసుకున్నారు. వారికి మన జిల్లా మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం మీ కళాశాలలో మీ స్కూల్లో మంచిగా చదవాలని, మంచి పేరు తేవాలని ఒకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు అందరికీ మరి మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది. అయితే అందరు దయచేసి వెళ్ళొద్దు. ప్రతి అబ్బాయి అమ్మాయితో కూడా స్టూడెంట్తో గ్రూప్ ఫోటో కూడా దిగడం ఉంది కాబట్టి వెళ్ళిపోకండి. తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజనానంతరం మీరు వెళ్ళొచ్చు. ఈ అయిపోయిన కూడా మనం గ్రూప్ ఫోటో దయచేసి ఎవరు కూడా నీకు 515 దాకా మార్కులు मदर डॉक्टर मयूरवाणी शिवानी
all the 10 years people who have got the GPA 9.8, 9.7 and 9.5, please clear the stage. రైట్ అన్న కనుక స్టేషన్ ఉంది ఈరోజు వచ్చి రిజిస్ట్రేషన్లో వాళ్ళు కాకుండా ఆఖరి పట్టుబట్టేసాం డి శ్రీజ చదువు సార్. తల్లిదండ్రులకు కానీ అతిథులకు కానీ సభ్యులకు కానీ విజ్ఞప్తి తొందర అశ్విత సార్ పట్టుకోండి. రైట్ అన్న నెక్స్ట్ కే అఖిల నర్సయ్య మోడల్ Yes, Akshay, Chandra, Sanjeev. Akshay, Chandra, Sanjeev, just go down there. Okay, right? Akshay. Okay, Ram, ready. Please, sir. That is yes, sir. Akshay, Sanjeev, just go down there. చూడండి ఒకసారి అందరూ. P. Deepika. అందరూ రావాలి. గ్రూప్ ఫోటో ఇదే ఫోటో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ చాలా నవ్వుతూ గర్వంగా ఉండాలి. కరెక్ట్ తీసుకోండి గ్రూప్ ఫోటో. Right, deep. పేరు పేరున ధన్యవాదాలు. గట్టి చెప్పండి. I am Tanushree. I am from Nalanda High School, Mamitpalli. My native place is Mamitpalli. Mandal is Armor, District Nizamabad. I achieved NGPA in 10th class. I achieved it because of my father. His name is Chinna Narsimlu and my mother name is Sharanya. They both supported me a lot to achieve this 10 GPA and I did hard work up to 1 o'clock and I studied a lot. Not only my parents support but also my teachers support who taught me everything. They taught us whatever I asked and whatever I said to them to explain. They explained a lot. Now our teachers are our second parents and our parents are our first teachers. Both are equal to us. We should do not disrespect them both and we should respect them both as equally. And I want to become an IAS officer within 8 years and I want to take certificate of IAS officer on this stage and I want to service the people. Whatever we want to achieve, we can achieve ourselves. Someone will say that you can't achieve, but we should treat them as our motivators and we should be success and show that we can do everything. Thank you.
గోల్ చెప్పు, నీ గోల్. నా గోల్ ఐఐటి అండ్ దానికోసం పట్టుదలతో My name is Srija. My village name is Rampur, Mandal Dispalli, district Nizamabad. I was educated in Chimanpalli Girls MJPT Gurukula School. I got a 9.7 GPA in my 10th standard. I'm very lucky to have my parents and my teachers. They encourage me a lot. Without them, I will be not here. Thank you a lot, my parents, my family members, and my teachers. Thank you for also this community was అందరూ వచ్చారు. ఇంతమందికి సన్మానం చేసి ఇలా ఎంకరేజ్మెంట్ అనేది చాలా గొప్ప విషయం. ఈ కమ్యూనిటీ వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంతమందికి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కమ్యూనిటీ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీజ. మాది రాంపూర్ విలేజ్, మండల్ డిస్పల్లి, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. నేను ఎంజేపీటీ గురుకుల చీమన్పల్లి, మండల్ డిస్పల్లి, సిరికొండ అక్కడ చదువుకున్నాను. నాకు 9.7 జీపీఏ వచ్చింది. నాకు అంత జీపీఏ వచ్చి నాకు అంత స్కోర్ రావడానికి కారణం మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై టీచర్స్. దే ఎంకరేజ్ మీ అలాట్. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ మై పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ చాలామంది మున్నూరు కాపు వాళ్ళు అయితే వచ్చారు. ఇంతమందికి 85 మెంబర్స్కి సన్మానం చేసి ఇక్కడ ఇంతమందికి ఇన్ని సౌకర్యాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకోసం నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మాన్యత. ఫాదర్ నరేందర్, మదర్ జోష్న. నాకు 10th 10 GPA వచ్చింది. ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ బట్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ మై పేరెంట్స్, టీచర్స్, relatives and my well-wishers. I felt very happy for achieving this and also for this felicitation. And thank you everyone for everything. Andarki namaskaram. Joshna and father Narendra. I achieved 10 GPA in my 10th grade. It's not only because of my hard work but it's because of the encouragement of my parents, well-wishers, teachers and my relatives. I'm grateful to have all of their encouragement and I'm thankful for achieving this and thankful for this felicitation done by Munnur Kapu Sangam. Thank you everyone.